హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎం వ్లాగ్స్. ఈరోజు మనం కర్డ్ రైస్ చేయబోతున్నాం. కర్డ్ రైస్ అనేది ఎలా చేయాలనే చూద్దాం. ముందుగా రైస్ తీసుకుని మెత్తగా చేసుకున్న తర్వాత కర్డ్ వేసుకోవాలి. కర్డ్ వేసుకుని ఇలా కలుపుకోవాలి. తర్వాత పొమగ్రనేట్ ఉంటుంది కదా, దాన్ని ఒలుచుకుని ఇలా గింజలు వేసుకోండి. వేసుకున్న తర్వాత తాలింపు వేసుకుందాం. అప్పుడు దీనికి మనం నెయ్యితో తాలింపు వేసుకోవాలి. నెయ్యి వేసుకుని తాలింపు సామాను వేసుకోవాలన్నమాట. తాలింపు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయ, ఇంకా కరివేపాకు వేసుకుని తాలింపు వేసుకోవాలి. జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. రెండు ఎండుమిరపకాయలు, కొన్ని జీడిపప్పు వేసుకోవాలి. వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని రైస్లో వేసేసుకోవడమే. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని మనం రైస్లో వేసేసుకున్నాం. మనకి వేడి చేసినప్పుడు, ఏం కర్రీ లేనప్పుడు, ఎలా తినాలి ఉట్టి పెరుగన్నమే అనుకున్నప్పుడు ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో తెలియజేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వేసేస్తాను. థ్యాంక్ యూ. అన్నీ రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి.